స్టూడెంట్స్, నేను జేఎం పబ్లికేషన్ నుంచి షేక్ షబీర్ మాట్లాడుతున్నాను. మీకు తెలుసు, గత ఎన్నో సంవత్సరాలుగా మనము ఎస్ఐ, కానిస్టేబుల్, టెట్, డిఎస్సి సంబంధించినటువంటి అన్ని రకాల సంబంధించినటువంటి మెటీరియల్స్ ఇస్తూ ఎంతోమంది విద్యార్థులను వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో మనం కృషి చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనము ఇప్పుడు కొత్తగా అనేక మంది విద్యార్థులకు రీచ్ కావడం కోసము మనం జేఎం ఆన్లైన్ క్లాసెస్ అని స్టార్ట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా మనము ఎస్ఐకి, కానిస్టేబుల్స్కి అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, టెట్కి, డిఎస్కి మనం కోచింగ్ ఇవ్వవచ్చాము. మంచి టాప్ ఫ్యాకల్టీస్తే మనము మీకు క్లాసెస్ ఇప్పించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనము ఏదైతే టాపిక్స్ ఉన్నాయో ఈ టాపిక్స్ అన్నింటినీ కూలంకుషంగా మంచి సీనియర్ ఫ్యాకల్టీ ఇస్తే మేము మీకు అందిస్తాము. అయితే దీన్ని మీరు సరిగ్గా వినియోగించుకోండి. మీ యొక్క డెవలప్మెంటే మాకు కావాల్సింది, మీరు ఉద్యోగం సంపాదించడమే మాకు కావాల్సింది. మీ యొక్క డెవలప్మెంట్లో మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ మేము ఎప్పటికీ మీకు అండగా నిలబడతామని చెప్పి నేను మనస్ఫూర్తిగా వాగ్దానం చేస్తున్నాను. దీంట్లో భాగంగా మనం ఇన్ని సంవత్సరాల నుంచి మనము మెటీరియల్స్ రిలీజ్ చేశాము కాబట్టి ఆ మెటీరియల్స్తో పాటుగా ఇప్పుడు ఈ బుక్స్ మన యొక్క ఆన్లైన్ క్లాసెస్ను కూడా మీరు ఫాలో కాండి. మనం ఈ యొక్క మన జేఎం ఆన్లైన్ క్లాసెస్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు ఫ్రీగా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంటాయి. ఏం రిలీజ్ అయినవి, ఏం చదవాలి, ఎంతవరకు చదవాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇస్తాము. దీంట్లో భాగంగా ఈరోజు మన మ్యాథమెటిక్స్ సార్ ఎంఆర్ సార్ మనకు రావడం జరిగింది. ఈ సార్ మనకు ఈ యొక్క మ్యాథమెటిక్స్లో మంచి సీనియర్ ఉపాధ్యాయులు. ఇది ఎలా చదవాలి, ఎలా చదివితే మనం మంచి మార్క్స్ సాధించవచ్చు, ఎలాంటి షార్ట్ కట్స్ ఉన్నాయి, వీటి మీద మంచి పరిజ్ఞానం ఉంది. కాబట్టి ఈ యొక్క సార్ యొక్క క్లాసెస్ని మనం సరిగ్గా వినియోగించుకొని మనము మీరు బెనిఫిట్ కావాలని చెప్పి మేము కోరుతున్నాము. హాయ్, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే we are going to start a new topic, that is బీజగణితము, ఆల్జిబ్రా. ఓకే, ఆల్జిబ్రా అనగానే ఒక టెన్షన్ ఉంటుంది, ఆల్జిబ్రా ఉండే కాబరా అనేవాళ్ళు. ఓకే, సో ఇది మనకి అంత టెన్షన్ తీసుకోవాల్సిన టాపిక్ లేదు. జనరల్ మ్యాథ్స్. వాట్ ఈస్ జనరల్ మ్యాథ్స్? జనరల్ మ్యాథ్స్ ఏంటండి, మనకి ప్లస్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ 4 మెథడ్స్ మీన్స్ వాట్ యు కెన్ సే. ఈ 4 చేయటం వస్తే ఆటోమేటిక్ గా మనము ఆల్జిబ్రాని క్రాక్ చేయొచ్చు. సో ఆల్జిబ్రా ఇస్ నథింగ్ బట్ ఏ జనరల్ మ్యాథ్స్. ఇది కూడా ఒక జనరల్ మ్యాథ్స్ లాంటిదే. అందుకే దీన్ని సాధారణీకరించినటువంటి అంకగణితాన్నే ఏమంటారంటే బీజగణితము అంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ జనరలైజ్డ్ అంకగణితము. సాధారణీకరించబడిన అంకగణితాన్నే మనము బీజగణితము అని కూడా పిలుస్తారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజగణితం యొక్క హిస్టరీ మనం చూసుకుంటే, బీజగణితము ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజము అంటే మూలం లేదా విత్తనము అని అర్థం. బీజం అంటే మూలము లేదా విత్తనము అని అర్థము. అదేవిధంగా అన్ని గణితాలకు మూలమైన గణితంగా కూడా మనం బీజగణితాన్ని చెప్పుకోవచ్చు. అట్లాగే సాధారణీకరించబడినటువంటి అంకగణితమే బీజగణితము అని చెప్పుకోవచ్చు. సో డయాఫాంటస్ ను బీజగణిత పితామహుడు అని అంటారు. డయాఫాంటస్ ను బీజగణిత పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఆల్జిబ్రా. ఫాదర్ ఆఫ్ ఆల్జిబ్రా ఎవరండి? డయాఫాంటస్. ఇతను అర్థమెటికా అనే గ్రంథాన్ని రాశాడు. ఏ గ్రంథం రాశాడు ఇతను? అర్థమెటికా అనే గ్రంథాన్ని రాశాడు. అట్లాగే ఇంకో ఉన్నాడు జార్జ్ కాంటర్. జార్జ్ కాంటర్ ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ న్యూ ఆల్జిబ్రా, అంటే ఫాదర్ ఆఫ్ ఆధునిక బీజగణితము. ఫాదర్ ఆఫ్ న్యూ ఆల్జిబ్రా, ఆధునిక గణితానికి, ఆధునిక బీజగణితానికి ఫాదర్. ఓకే, ఫాదర్ అని పిలుస్తారండి, జార్జ్ కాంటర్ ని పిలుస్తారు. అదే విధంగా మన ఇండియాలో విషయంలో వస్తే, మన ఇండియాలో 5వ శతాబ్దంలో ఆర్యభట్ట, 6వ శతాబ్దంలో బ్రహ్మగుప్తుడు,
అదేవిధంగా 12వ శతాబ్దంలో భాస్కరాచార్యుడు ఈ బీజగణితాన్ని విరివిరిగా ఉపయోగించడం జరిగింది. ఓకే, సో మన ఇండియన్స్ తీసుకుంటే 5వ శతాబ్దంలో ఆర్యభట్ట, 6వ శతాబ్దంలో బ్రహ్మగుప్తుడు, 12వ శతాబ్దంలో భాస్కరాచార్యుడు ఈ బీజీయ సమాసాలను, బీజీయ గుణకాలను, బీజీయ పదాలను విడివిడిగా ఉపయోగించారు అంటారు. అట్లాగే భాస్కరాచార్యుడు తన యొక్క గ్రంథము సిద్ధాంత శిరోమణి, ఈ సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో కూడా ఈ బీజీయ సమాసాలను, బీజీయ పదాలను ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. ఈ సిద్ధాంత శిరోమణి రచించిన ఎవరండి? భాస్కరాచార్యుడు. ఓకే, సో ఇది దీని యొక్క హిస్టరీ. ఏంటంటే ఒక హిస్టరీ చూసుకుంటే మనం ఏం తెలుస్తుంది బీజగణితం గురించి? సామాన్యీకరించబడినటువంటి అంకగణితమే బీజగణితము. బీజం అంటే మూలము లేదా విత్తనము. సో అన్ని గణితాలకి మూలమైన గణితంగా చెప్పుకోదగ్గ గణితమే బీజగణితము. డయాఫాంటస్ ను బీజగణిత పితామహుడు అని అంటారు. ఫాదర్ ఆఫ్ ఆల్జిబ్రా. ఇతను రచించిన గ్రంథమే అర్థమెటిక. అదే విధంగా జార్జ్ కాల్టర్ ని ఫాదర్ ఆఫ్ న్యూ ఆల్జిబ్రా అంటారు. అదే విధంగా మన ఇండియన్స్ చూసుకుంటే 5వ శతాబ్దంలో ఆర్యభట్ట, 6వ శతాబ్దంలో బ్రహ్మగుప్తుడు, 12వ శతాబ్దంలో భాస్కరాచార్యుడు. 12వ శతాబ్దంలో భాస్కరాచార్యుడు. వీటిలోని మనము మన ఇండియన్స్ లో బీజగణితం గురించి కృషి చేసిన వారే చెప్పుకోవచ్చు. అదే విధంగా మనకి భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణిలో విరివిరిగా అంటే ఎక్కువగా ఈ బీజీయ సమాసాలను, బీజీయ పదాలను వినియోగించడం జరిగింది. సో అదే విధంగా మనం బీజీయ సమాసాలలో మనము చరరాశులు, స్థిరరాశులు అని ఉంటాయి. మన ఇండియన్స్ ఈ చరరాశిని అజ్ఞాత రాశి అని పిలిచేవాళ్ళు. అజ్ఞాత రాశి అని ఈ చరరాశిని మన ఇండియన్స్ పిలిచేవాళ్ళు అన్నమాట. అట్లాగే ఈ బీజాలు అంటే మనం ఇంగ్లీష్ యొక్క ఆంగ్లం యొక్క స్మాల్ లెటర్స్ ఏబిసి ను లేదా XY జడ్లను లేదా X, Y, Z లనే ఏమని పిలుస్తారంటే బీజాలు అని కూడా పిలిచేవాళ్ళు మన బుక్స్ లో. అంటే ఈ పాత బుక్స్ లో ABC, XY జడ్లను బీజాలు అని పిలిచేవాళ్ళు. ఈ చరరాశుల్ని అజ్ఞాత రాశి అని పిలిచేవాళ్ళు. ఓకే, ఇది ఇంతవరకు మనకి బీజగణితం యొక్క హిస్టరీ. ఓకే, చరిత్ర. ఓకే, సో ఈ బీజగణితంలో మనం చూసుకుంటే 3 to 4 బిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఈ స్టాండర్డ్ కూడా ఏంటంటే మనకి అంత జనరల్ మ్యాథ్స్ సాధారణీకరించగలిగిన అంకగణితం మీదే మనకి బిట్స్ ఉంటాయి. జనరల్ మ్యాథ్స్ మీదే బిట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి ఇంట్రడక్షన్ చేసుకుంటా వెళ్తాను. చూడండి, ఫస్ట్ ది స్థిర రాశి. స్థిర రాశి పేరులోనే ఉందండి. స్థిరంగా ఉండేది అంటే దేని యొక్క విలువ అయితే మారదో దాన్ని ఏమంటారు? స్థిర రాశి అంటారు. జనరల్ గా స్థిర రాశులు ఏమంటాయండి? సహజ సంఖ్యలన్నీ స్థిర రాశులే. అంటే ఆల్ నంబర్స్ 1, 2, 3, 4 and so on వీటన్నిటిని ఏమంటాం మనం? స్థిర రాశి లేదా కాన్స్టెంట్ అంటాం. అట్లాగే చరరాశి. చరరాశి అంటే ఏంటండి? దేని విలువ అయితే స్థిరంగా ఉండదో, స్థిరము కాని దాన్ని ఏమంటారు? చరరాశి అంటారు. అంటే చరరాశి యొక్క విలువ ఏంటంటే ఒక ఖచ్చితమైనటువంటి విలువను కలిగి ఉండదు. దాన్ని చరరాశిగా తీసుకుంటాము. మనం ఇక్కడ ఆల్జీబ్రాలో చరరాశిగా తీసుకుంటామండి. A, B, C లేదా X, Y, Z లను తీసుకుంటాము. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ X plus Y is equal to 6 అని ఉందండి. అంటే X plus Y is equal to 6 ఉంది. అంటే రెండు అంకెలను కూడితే 6 కావాలి. ఇప్పుడు X, Y ఏమయ్యే అవకాశం ఉందండి? X 2, 4 అవ్వచ్చు, 6 4, 2 అవ్వచ్చు, 6 3, 3 అవ్వచ్చు, 6. అంటే X విలువ ఏంటి? 2, 4, 3 అవ్వచ్చు. Y విలువ అవ్వచ్చు 4, 2, 3 అవ్వచ్చు. సో ఈ విధంగా మారుతున్న విలువను, ఓకే, స్థిరంగా కానిటువంటి విలువను కలిగి ఉన్న దాన్ని మనము చరరాశి అని అంటాము. ఓకే, నెక్స్ట్ బీజీయ సమాసం, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. సో వాట్ ఈస్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్?
సో ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏం లేదండి, బీజీయ సమాసం అంటే ఏం చెప్తామంటే ఒక స్థిరరాశి కావచ్చు, ఒక చరరాశి కావచ్చు, స్థిరరాశి చరరాశి లబ్ధం కావచ్చు, స్థిరరాశి చరరాశిలో ప్లస్ చేసింది కావచ్చు, స్థిరరాశి చరరాశిలో మైనస్ చేసింది కావచ్చు, లేకపోతే స్థిరరాశి యొక్క వర్గం కావచ్చు, స్థిరరాశి వర్గము ప్లస్ నంబర్ కావచ్చు, స్థిరరాశి వర్గము మైనస్ నంబర్ కావచ్చు, ఓకే, స్థిరరాశి వర్గము ఇంకొక చరరాశి కావచ్చు. ఈ విధంగా ఉన్నటువంటి వాటన్నిటినీ ఏమని పిలుస్తామండి? బీజీయ సమాసము అంటాము. బీజీయ సమాసం అంటే ఒక స్థిరరాశి కావచ్చు, ఒక చరరాశి కావచ్చు, స్థిరరాశి చరరాశి లబ్ధం కావచ్చు, అట్లాగే ఓకే రెండు పదాలు కావచ్చు, మూడు పదాలు కావచ్చు, వీటన్నిటిని బీజీయ సమాసము అంటారు. ఓకే, అంటే ఒక పదం ఉన్నా అంటే ఒక రెండు ఉన్నా కూడా అది ఒక బీజీయ సమాసమే. ఓన్లీ ఒక ఎక్స్ కలిగి ఉన్నది బీజీయ సమాసమే, లేదా 2x² - 4 ఉన్నది బీజీయ సమాసమే. అంటే ఒక పదం ఉన్నా కూడా అది బీజీయ సమాసమే అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ బీజీయ పదాలు, ఆల్జిబ్రిక్ టర్మ్స్. ఏంటండి ఆల్జిబ్రిక్ టర్మ్స్? 2x² - y అనేది నేను ఒక బీజీయ సమాసం అంటే, ఎందుకంటే దీంట్లో ఉన్నది ఒక చరరాశి, స్థిరరాశి యొక్క వర్గము మైనస్ చరరాశి, ఇది ఒక బీజీయ సమాసము అని అనుకుంటే, ఈ బీజీయ సమాసంలో ఉన్నటువంటి ఈ పదాలను ఏమంటారు? బీజీయ పదాలు, ఆల్జిబ్రిక్ టర్మ్స్ అంటారు. 2x² ఒక ఆల్జిబ్రిక్ టర్మ్, ఒక పదం, y అనేది ఒక పదం. దీంట్లో రెండు బీజీయ పదాలు ఉన్నాయి. ఏంటంటే ఆ రెండు బీజీయ పదాలు 2x² y అంటే బీజీయ సమాసంలో ఉన్నటువంటి పదాలనే బీజీయ పదాలు అంటారు. నెక్స్ట్ బీజీయ పదముల గుణకము. బీజీయ పదముల గుణకము కోఎఫిషియంట్. ఇది ఇంపార్టెంట్ మనకు. కోఎఫిషియంట్ ఏంటండి? ఇవి రెండు మనకి వీటి మీద ఎప్పుడు బిడ్స్ ఉంటారు. బీజీయ పదాల గుణకము, బీజీయ పదాల పరిమాణం. ఓకే, 3x² ఉంది అనుకోండి. దీంట్లో బీజీయ పదం యొక్క గుణకము లేదా x² యొక్క గుణకము అంటారు. x² యొక్క గుణకం ఎంతండి? ఈ చరపదం ముందు ఉన్నటువంటి స్థిరమైన విలువనే గుణకము అంటారు. ఏదైతే మనకి స్థిర చరరాశి ఉందో ఆ చరరాశి ముందు ఉన్నటువంటి విలువనే గుణకము అంటారు. సో 3x² లో x² యొక్క గుణకం ఎంతండి? 3. అట్లాగే బీజీయ పదాల యొక్క ఇంకొక ఎగ్జాంపుల్ 1/8x³. సో x³ యొక్క గుణకం, x³ యొక్క గుణకం, x³ యొక్క గుణకం ఎంతండి? 1/8. అట్లాగే ఓకే 1/4 లో ఓకే చరరాశి యొక్క గుణకము. 1/4 లో చరరాశి యొక్క గుణకము. ఇక్కడ చరరాశి లేదు, మరి చరరాశి యొక్క గుణకం ఏంటంటే అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ x⁻0 పెట్టుకుంటాం. x⁻0 మనకి ఆల్రెడీ తెలుసు, ఎనీ పవర్ 0 స్థిరరాశి కానివ్వండి చరరాశి కానివ్వండి దేని ఘాతమైన 0 అంటే దాని యొక్క విలువ ఎంత అవుతుంది? 1 అవుతుంది. a⁻01. కాబట్టి ఇక్కడ 1/4 ఓన్లీ 1/4 ఇచ్చి గుణకం రాయండి అంటే అప్పుడు ఏమనుకోవాలి? ఇక్కడ మనం x⁻0 ఉందనుకోవాలి. కాబట్టి x⁻0 యొక్క గుణకం ఎంతండి? 1/4. సో ఇది బీజీయ పదముల యొక్క గుణకాలు. అట్లాగే బీజీయ పదం యొక్క పరిమాణము. బీజీయ పదం యొక్క పరిమాణము. ఈ బీజీయ పదం యొక్క పరిమాణము అంటే ఆ పదంలో ఉన్నటువంటి వేరియబుల్ యొక్క పవర్, అంటే ఆ పదంలో ఉన్నటువంటి చరరాశి యొక్క ఘాతాన్నే ఆ బీజీయ పదం యొక్క పరిమాణము అంటారు. సపోజ్ 2x² యొక్క పరిమాణం, 2x² యొక్క పరిమాణం, 2x² యొక్క పరిమాణం ఎంతండి? 2. అట్లా కాకుండా 2x² y యొక్క పరిమాణం అడిగాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న చరరాశులు ఏంటండి? 2 ఉన్నాయి. ఒకటేమో x అనే చరరాశి, ఇంకోటేమో y అనే చరరాశి. x యొక్క చరరాశి యొక్క ఘాతం ఎంతండి? 2. y అనే చరరాశి యొక్క ఘాతం ఎంతండి? ఏమీ లేదు కాబట్టి ఏమనుకోవాలి? 1 అనుకోవాలి. ఇప్పుడు ఈ రెండు ఘాతాలను కూడదాం. ఈ రెండు ఘాతాలను కూడాలంటే చరరాశుల ఘాతాల మొత్తాన్ని పరిమాణం అవుతుంది. అప్పుడు పరిమాణం ఎంత? దీనికి 3. ఎట్లా? 2 + 1 3. సో 4xyz యొక్క పరిమాణం
4xyz యొక్క పరిమాణం ఎంత అండి? x⁴1 y⁴1 z⁴1. అప్పుడు ఎంత అవుతుంది? 1 1 1 పరిమాణం ఎంత? 3. ఓకే, సో ఈ పరిమాణాల మీద ప్రాబ్లమ్స్ కూడా మనకి అడిగిన రోజులు ఉన్నాయి. ఈ పరిమాణాల మీద ప్రాబ్లమ్స్ ఎట్లా అడిగారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన ఎగ్జాంపుల్ 4x² p⁴2 4x² y⁴p z⁴3 పరిమాణం 9 అయినా p విలువ దీని యొక్క పరిమాణం ఇచ్చేసాడండి 9 అంట. అయితే p విలువ ఎంత అన్నాడు. సో పరిమాణం ఇచ్చాడంటే ఏం చేయాలండి? ఈ ఘాతాలని కూడుకోవాలి. ఘాతాల మొత్తమే ఒక పదం యొక్క పరిమాణం అంటే ఏంటండి? ఆ పదంలోని ఘాతాల మొత్తమే పదం యొక్క పరిమాణము. సో దట్ ఈస్ 2 + p + 3 = 9. That is 5 + p = 9. So 5 అని తీసుకెళ్ళండి. p = 9 - 5. So p = 4. సో ఈ విధంగా పరిమాణం మీద ప్రాబ్లమ్స్ అడుగుతుంటారు. పరిమాణం మీద ప్రాబ్లమ్స్ అంటే పరిమాణం ఇచ్చి సో ఏదైనా ఒకటి దానిపైన x ఏదో ఒక ఘాతంలో ఒక pq అని ఏదో ఒక వేరియబుల్ ఇచ్చి దాని యొక్క విలువ కనుక్కోమని అడిగే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బీజీయ పదముల బీజీయ సమాసం యొక్క పరిమాణం. ఇప్పుడు ఒక పదం అంటే రాసినాము, 2-3 పదాలు ఉన్నాయి. అప్పుడు పరిమాణము ఏమి తీసుకోవాలి అంటే సపోజ్ 2x² 4x² y + 3y. ఇక్కడ 3 పదాలు ఉంటాయి. మరి ఈ 3 పదాలలో కలిపితే దీన్ని బీజీయ సమాసం అంటాము. బీజీయ సమాసము అంటాం దీన్ని. దిస్ ఇస్ కాల్డ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. చెప్తాను నెక్స్ట్ వస్తుంది బీజీయ సమాసం డెఫినేషన్, అక్కడ చెప్తాను. ఓకే, బీజీయ సమాసము. ఓకే, బీజీయ సమాసం అని చెప్తున్నాం కదా. ఓకే, సో బీజీయ సమాసం ఇది ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుందంటే బీజీయ సమాసం యొక్క ప్రామాణిక రూపం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. ax⁴6 bx⁴5 cx⁴4 dx⁴3 abcd x². ఓకే, fx + d = 0. అంటే ఈ ఘాతాల యొక్క పరిమాణము తగ్గుతూ ఉన్నటువంటి అంటే డిసెండింగ్ ఆర్డర్ లో ఘాతాలు కలిగి ఉన్నటువంటి ఒక పదంలో మొత్తాన్ని బీజీయ సమాసము. సో స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ = 0 పెట్టి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకే, ఇప్పుడు బీజీయ సమాసం యొక్క పరిమాణం. ఇది ఒక బీజీయ సమాసము. దీని యొక్క పరిమాణము ఎంత? ఓకే, సో దీని యొక్క పరిమాణం అంటే మరి ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. దేని పరిమాణం తీసుకోవాలంటే ఈ పదం యొక్క పరిమాణం ఎంత అండి? 2 ఘాతం 2. ఇక్కడ ఘాతాల మొత్తం ఎంత? 2 + 1 3. ఇక్కడ ఘాతం ఎంత? 1. సో ఈ ఉన్న 3 పదాలలో ఏ పదం యొక్క పరిమాణం ఎక్కువైతే దాన్నే బీజీయ సమాసం యొక్క పరిమాణము అంటారు. సో సమాసం యొక్క పరిమాణం అంటే ఎలా తీసుకోవాలండి? ఉన్న బీజీయ పదాలలో ఎక్కువ పరిమాణం దేనికైతే ఉందో అదే ఆ సమాసం యొక్క మొత్తం పరిమాణం అవుతుంది. ఆ బీజీయ సమాసం యొక్క మొత్తం పరిమాణం. సో ఇక్కడ బీజీయ సమాసంలో ఈ పదం యొక్క పరిమాణం 2, ఈ పదం యొక్క పరిమాణం 3. మూడవ వచనం తెలుసుకోండి 2 + 1 3. ఈ దీనిలో ఉంటున్నట్టు దీని యొక్క పరిమాణము 1. సో ఇది సమాసం యొక్క పరిమాణం అడిగాడు. సో సమాసం యొక్క పరిమాణం అంటే ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఎక్కువ ఏదైతే ఉందో అదే సమాసం యొక్క పరిమాణం. ఓకే, బీజీయ సమాసం యొక్క ప్రామాణిక రూపం ఇప్పుడే చెప్పాను. ఇది ప్రామాణిక రూపం. నెక్స్ట్ సజాతి పదాలు, విజాతి పదాలు. సజాతి పదాలు, విజాతి పదాలు. సజాతి పదాలు అంటే ఒకే విధమైనటువంటి చరరాశులు కలిగిన పదాలను సజాతి పదాలు అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. 6x² - 7xy ఓకే
ప్లస్ 1/8x² 4yx ఓకే 4xy. దీంట్లో సజాతి పదాలను వేరు చేయండి అన్నాడు. సో సజాతి పదాలను వేరు చేయండి అన్నాడు. సో సజాతి పదాలు ఏంటండి, ఇక్కడ ఒక 6x² ఉంది, ఇక్కడ ఒక dy(x²) ఉంది. సో 6x², 1dy(x²), 1/8x², ఇవి సజాతి పదాలు. అట్లాగే -7xy, 4xy, -7xy, 4xy, ఇవి ఒక సజాతి పదాలు. సో ఈ విధంగా సజాతి పదాలను వేరు చేయడం జరుగుతుంది. సో 6x², 1/8x², -7xy, 4xy, ఇవి సజాతి పదాలు. ఈ విధంగా మనం సజాతి పదాలను వేరు చేస్తాము. అంటే సజాతి పదాలు అంటే ఒకే విధమైనటువంటి చరరాశులు కలిగి ఉన్న పదాలను సజాతి పదాలు అంటారు. సో ఒకే రకమైన చరరాశి అంటే చరరాశి వర్గం కావచ్చు, చరరాశుల లబ్ధం కావచ్చు. సో ఒకే విధమైన చరరాశులు కలిగి ఉంటే అటువంటి వాటిని ఏమంటారండి, సజాతి పదాలు అంటారు. అదేవిధంగా విజాతి పదాలు. విజాతి పదాలు అంటే ఏంటంటే ఇక్కడే ఉంది మనకి ఎగ్జాంపుల్ 1/8x², 5xyz, 5xyz, ఇవేమవుతాయండి, విజాతి పదాలు అవుతాయి. ఇవేమవుతాయి, విజాతి పదాలు అవుతాయి. ఎందుకంటే ఇక్కడ x² ఉంది, ఇక్కడ xyz ఉంది. సో ఇక్కడ మీరు ఏంటండి చరరాశులను చూసుకుంటే ఆ చరరాశులు అనేవి ఒకే విధంగా లేవు కాబట్టి చరరాశులు ఒకే విధంగా ఉంటాయి సజాతి పదాలు. చరరాశులు ఒకే విధంగా లేకుంటే వాటిని విజాతి పదాలు అంటారు. ఓకే, నెక్స్ట్ బీజీయ సమాసాల రకాలు. ఓకే, నెక్స్ట్ బీజీయ సమాసాల రకాలు. సో టైప్స్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఏంటండి టైప్స్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏకపది, ద్విపది, త్రిపది, బహుపది. ఏకపది, ద్విపది, మోనామియల్ అంటే ఇంగ్లీష్ లో మోనామియల్. ద్విపది, దీన్ని ఇంగ్లీష్ లో బైనామియల్, ఇట్ ఈస్ కాల్డ్ బైనామియల్. త్రిపది, దీన్ని ఇంగ్లీష్ లో ట్రైనామియల్. త్రిపది విచ్ ఈస్ కాల్డ్ ట్రైనామియల్ అంటారు. ఏకపది మోనామియల్, బైనామియల్, ట్రైనామియల్. త్రిపది ట్రైనామియల్. ఓకే, సో ఇంకా ఓకే ద్విపది అంటే ఒకటి కంటే ఎక్కువ. బహుపది, బహుపది అంటే ఏంటంటే ద్విపది మరియు ఎక్కువ అంటే రెండు పదాలు అంతకంటే ఎక్కువ. రెండు పదాలు అండ్ మోర్, అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని బహుపది అంటారు. సో ఏకపది అంటే సపోజ్ xy లేదా 7xy ఏకపది. ద్విపది అంటే 7xy ప్లస్ 2z, ఇది ద్విపది. త్రిపది అంటే 7xy ప్లస్ 2z ప్లస్ 3 ప్లస్ 2z ప్లస్ 3, ఇదేమవుతుంది త్రిపది. బహుపది రెండు పదులు అండ్ మోర్ అంటే 4 ఉన్నా, 5 ఉన్నా, 6 ఉన్నా అది బహుపది. అట్లాగని ఇది కూడా బహుపది అంటే రెండు పదాలు ఉన్న వాళ్ళు ఏమనొచ్చు, బహుపది అనొచ్చు. అంటే ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉన్న వాటన్నిటిని బహుపదులు అనొచ్చు. ఒకటి కంటే ఎక్కువ పదులు ఉన్నటువంటి అన్నింటిని ఏమనొచ్చు, బహుపదులు అనొచ్చు. సో ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, టైప్స్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ గా మనం చూసుకుంటే ఏముంటాయండి, మోనామియల్ ఏకపదం, బైనామియల్ ద్విపదం, ట్రైనామియల్ త్రిపదం. సో రెండు కంటే ఎక్కువ ఉన్నటువంటి అన్ని అంటే 3 కంటే ఎక్కువ, 2 కంటే ఎక్కువ, రెండు కంటే ఎక్కువ ఉన్నటువంటి అన్ని పదాలను కలిపి బహుపదులు అంటారు. ఓకే, ఇప్పుడు బీజీయ సమాసాలను మనం ఉన్నటువంటి చతుర్విధ ప్రక్రియలలో మనం చూసుకోవచ్చు. సో చతుర్విధ ప్రక్రియలు ఏంటంటే మనకి సంకరణము, వ్యవకరణము, గుణకారము, భాగాహారము, ఈ 4ని మనము ఏమంటారు, చతుర్విధ ప్రక్రియలు అంటారు. సో ప్లస్, మైనస్, మల్టిప్లై, డివిజన్. సో ఈ 4 చతుర్విధ ప్రక్రియలలో ఈ బహుపదులలో మనం చేస్తాము. సో మొదటిగా మనము
సంఖ్యాలను తీసుకుంటే, సంఖ్యానం అనే చతుర్విధ ప్రక్రియ తీసుకుంటే ఓకే, సపోజ్ ఏ అనేది ఒక బహుపది. దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే ఏ అనే దాన్ని 2ab ప్లస్ 3c అని రాశాను. బి అనేది ఇంకొక బహుపది, దీని వాల్యూ 3ab మైనస్ 2c అని రాశాను. ఓకే, ఇది ఒక బహుపది, ఇది ఒక ద్విపది, ఇది ఒక ద్విపది, బహుపది బహుపది. సో దీన్ని కూడాలి. ఏం చేయాలండి? కూడాలి, ఎడిషన్ చేయాలి. సో ఈ కూడేదాల్లో మనకి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి దొంతి పద్ధతి, దాన్ని నిలువ వరుస పద్ధతి అంటారు. ఇంకోటేమో అడ్డు వరుస పద్ధతి అంటారు. నిలువ వరుస పద్ధతి అంటే మనం నంబర్స్ ఎట్లయితే మనం చిన్నపిల్లల నంబర్స్ ఎట్లా కొడతారో అట్లా ఒకదాని కింద ఒకటి రాసుకోవచ్చు, అదొక మెథడ్. ఓకే, ఇంకొకటి ఏంటంటే అడ్డు వరుస అంటే ఒకదాని పక్కన ఒకటి రాసి నిలువ వరుస పద్ధతి, అడ్డు వరుస పద్ధతి. సో నిలువ వరుస పద్ధతిని దొంతి పద్ధతి అంటారు. ఒకదాని కింద ఒకటి రాసుకోవచ్చు, ఒకదాని పక్కన ఒకటి రాసుకోవచ్చు. సో ఇది జనరల్ ఎడిషన్ లాగే, అంటే అంకగణితంలో మనం జనరల్ ఎడిషన్ లో అలాగైతే కొడతాము, ఇక్కడ కూడా అదే విధంగా కొడతాము. సో ఇక్కడ కూడినప్పుడు ఏంటంటే సజాతి పదాలనే తీసుకుంటాము. ఇది ఏవి, ఇది ఏవి సజాతి పదం, ఇది సి, ఇది సి, రెండు సీనే కలిసి ఉన్నాయి. అంటే ఈ సజాతి పదాలతో కలుపుతాము. విజాతి పదాలు ఓకే, సజాతి పదాలు తీసేస్తాం. కలపాల్సి వచ్చినా తీసేసి వచ్చినా ఏం చేస్తామండి? సజాతి పదాన్ని సజాతి పదంతోనే కలుస్తుంది. నిజాతి పదం అనేది సజాతి పదంతో కలవడం అనేది జరగదు. ఓకే, కుడికైనా సరే తీసివేదైనా సరే. సో ఇప్పుడు ఏ ప్లస్ బి చేస్తున్నాను దొంతి పద్ధతిలో. అంటే ఏ రాసుకుంటాను 2ab ప్లస్ 3c, అట్లాగే బి రాసుకుంటాను 3ab మైనస్ 2c. ఇప్పుడు యాడ్ చేస్తున్నాము, దట్ ఈస్ ఏ ప్లస్ బి. చూడండి ఇక్కడ 2 ఏబీలు 3 ఏబీలు, మొత్తం ఎంత? 2 ప్లస్ 3 5 ఏబీ. 3c మైనస్ 2c, మైనస్ అంటే ఏం చేయాలి? తీసేయాలి. 3 cల నుంచి 2 cలు పోతే ఇంకెన్ని సీలు మిగులుతాయండి? ఒక సి మిగులుతుంది, ప్లస్ 1c. ఇది నిలువుగా రాసుకుని కూడాం. అదే అడ్డంగా అంటే ఒకదాని పక్కన ఒకటి రాసి కూడా మనం ఎడిషన్ చేస్తాము. ఎట్లా అంటే ముందు ఏ రాసుకుంటాను, వాట్ ఈజ్ ఏ 2ab ప్లస్ 3c. ఓకే, ప్లస్ ఇంకోటి ఏంటండి 3ab మైనస్ 2c. సో ఇది 2ab ప్లస్ 3c. ఇప్పుడు బ్రాకెట్ తీసేస్తాను. బ్రాకెట్ తీసివేసినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలండి. బ్రాకెట్ తీసేసినప్పుడు బ్రాకెట్ ముందు ఏముంది? ప్లస్ ఉంది. ప్లస్ ఉంటే ఎటువంటి చేంజెస్ ఉండవు, నో చేంజ్. దిస్ ఈస్ 3ab మైనస్ 2c. ఇప్పుడు ఏం చేస్తానంటే సజాతి పదాలను పక్క పక్కనే రాసుకుందాము. ఏంటంటే సజాతి పదాలు, ఇక్కడ ఒక 2ab ఉంది, ఇక్కడ ఒక ab ఉంది. ఇది ab, ఇది ab. సజాతి పదాలు రెండు పక్క పక్కనే 2ab ప్లస్ 3ab. అట్లాగే విజాతి పదాలను కూడా పక్క పక్కనే రాసుకున్నాం. ఇది ఒక విజాతి పదము 3c, ఇది ఒక విజాతి పదము 2c. దీన్ని కూడా పక్క పక్కనే రాసుకున్నాము. దట్ ఈస్ 3c మైనస్ 2c. నౌ 2ab ప్లస్ 3ab హౌ మచ్? 5ab. 3c లో నుంచి 2c పోతే ఏముందండి? 1c. సో ఈ విధంగా బీజీయ సమాసాల యొక్క సంఖ్యానం అనేది ఉంటుంది. సో దీని మీద నెక్స్ట్ క్లాస్ లో ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇప్పుడు ఇంట్రడక్షన్ కాబట్టి ఒక్కొక్క దాన్ని నేను వివరించుకుంటా వస్తున్నాను. ఇటువంటి సంఖ్యానం మనం చాలా చేస్తాము. ఓకే, 10 నుండి 15 ఈ మాక్సిమం ప్రాబ్లమ్స్ అన్ని వీటిలోనే ఉంటాయండి. ఏది చతుర్విధ ప్రక్రియలోనే చాలా ప్రాబ్లమ్స్ మనకి ఉన్నాయి. ఓకే, చాలా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాం. ఇక్కడ కూడా మనం సాల్వ్ చేస్తాను, నేనే సాల్వ్ చేస్తాను. అవన్నీ మీరు చూసినప్పుడు ఇంకా మీకు ఐడియా వస్తుంది. సో ఇక్కడ ఇంట్రడక్షన్ భాగంలో నేను ప్లస్ గురించి చెప్పాను. అట్లాగే మైనస్ గురించి కూడా చూడండి. మైనస్ వ్యవకరణము. సో వ్యవకరణం ఎలా చేస్తాము? వ్యవకరణం ఎలా చేస్తామండి? వ్యవకరణం ఎలా చేస్తామంటే సేమ్ అంకగణిత వ్యవకరణాలు, లేకపోతే సజాతి పదాలను తీసేస్తాము. విజాతి పదాల నుంచి తీసివేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏ మైనస్ బి చేస్తున్నాం. ఓకే, దొంతి పద్ధతి. ఏ అంటే 2ab ప్లస్ 3c. బి అంటే 3ab మైనస్ 2c.
సో ఏం చేయాలని a మైనస్ b చేస్తున్నాను. సో మైనస్ చేసినప్పుడు దొంతి పద్ధతిలో ఇక్కడ మైనస్ అనే గుర్తు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి పదాల యొక్క గుర్తులను మార్చడం జరుగుతుంది. కింద ఉన్నటువంటి పదాల గుర్తులను మార్చడం జరుగుతుంది. సో 3ab ఇప్పుడు ఏమవుతుంది మైనస్ 3ab అవుతుంది, మైనస్ 2c ఏమవుతుంది ప్లస్ 2c అవుతుంది. ఇప్పుడు మామూలుగా జనరలేషన్ సాధారణ సంఖ్యలో 2ab మైనస్ 3ab 2ab లో నుంచి మైనస్ 3ab తీసేయాలి. అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సింప్లీ 2 మైనస్ 3 2 మైనస్ 3 అవుతుంది మైనస్ 1 అవుతుంది. ఎందుకంటే మైనస్ విలువ ఎక్కువ 2 నుంచి 3 పోదు. కానీ ఏమవుతుంది అటువంటిప్పుడు ఏం చేస్తామండి 2 3 లెక్క భేదం వేసుకొని దేనికైతే ఎక్కువ గుర్తుందో ఆ గుర్తు తీసుకోవాలి. 2 మైనస్ 3 యొక్క డిఫరెన్స్ మైనస్ 1. సో దిస్ ఈస్ మైనస్ 1ab. ఇప్పుడు ఇది ప్లస్ 3c ఇది కూడా ప్లస్ 2c రెండు ప్లస్ లేనండి. ఈ మైనస్ వెళ్ళిపోయింది ఎందుకంటే మైనస్ చేస్తున్నాం కింద వాటి గుర్తులు మారిపోయింది. ఇది ప్లస్ 3c ఇది ప్లస్ 2c 3c 2c రెండు ప్లస్ లే మొత్తం ఎంత అవుతుంది 5c. ఇది దొంతి పద్ధతి. అట్లా కాకుండా ఓకే హారిజాంటల్ మెథడ్ లో మనం చేసామనుకోండి, హారిజాంటల్ మెథడ్ లో చేస్తే ఏమొస్తుంది చూడండి a మైనస్ b ఓకే 2ab ప్లస్ 3c మైనస్ 3ab మైనస్ 2c. ఓకే నౌ దీన్ని ఇలాగే రాస్తాను 2ab ప్లస్ 3c. ఇక్కడ బ్రాకెట్ తీసేస్తే బ్రాకెట్స్ ముందే ఉందండి మైనస్ ఉంది కాబట్టి గుర్తులు మారుతాయి. సింబల్స్ ఏమవుతాయండి మారుతాయి. సో సింబల్స్ మారుతాయంటే ఏమవుతాయండి సింబల్స్ మైనస్ 3ab మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ 2c. బ్రాకెట్స్ ముందు మైనస్ ఉన్నప్పుడు బ్రాకెట్స్ తీసివేస్తే గుర్తులు మారుతాయి మైనస్ 3ab ప్లస్ 2c. ఇప్పుడు ఇది 2ab ఇది మైనస్ 3ab 2ab మైనస్ 3ab రెండు సమానమైన పదాలే. ఇందా చెప్పాను కదండి 2 మైనస్ 3 ఎంత అవుతుంది. సరే సజాతి పదాలను ఒక చోట రాస్తున్నాం. 2ab మైనస్ 3ab. సో 2ab మైనస్ 3ab ఎంత 2 మైనస్ 3 ఎంత మైనస్ 1ab లేదా మైనస్ ab. అట్లాగే 3c 2c రెండు ప్లస్ మూడు ఎంత వస్తుందండి 5c. సో ఈ విధంగా మనకి వ్యవకలనము అనే ఆపరేషన్ ఉంటుంది. అట్లాగే మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఓకే మనం ఏదైతే అంకగణితంలో మనం ఏం చేస్తామండి అంకగణితంలో ఎట్లా అయితే మల్టిప్లై చేస్తామో అంటే నంబర్స్ ఎలా అయితే చేస్తామో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి ప్లస్. అట్లాగే ఓకే ప్లస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ రెండు మైనస్ ఉన్నప్పుడు ఏమొస్తుంది మళ్ళా ప్లస్ అవుతుంది. ఈ విధంగా ఈ 4 మల్టిప్లికేషన్స్ ని మనం వాడుకుంటాము. ఓకే సో అంకగణితం లాగే మనం మల్టిప్లై చేస్తాము చేసి ప్లస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ ఇంటూ ప్లస్. సో ఈ దీని మీద మనకి ఓకే సో ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఎగ్జాంపుల్స్ లో దీని మీద ప్రాబ్లం చెప్పాను మీకు మల్టిప్లికేషన్ ప్రాబ్లమ్స్. ఓకే నెక్స్ట్ అదే విధంగా మల్టిప్లికేషన్ లో ఒక నంబర్ తో ఒక బీజ సమాసాన్ని మల్టిప్లై చేసినప్పుడు ఆ బీజ సమాసం మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. అంటే సపోజ్ ఇది ఏ నేను 3a కనుక్కోండి అంటే ఏమంటామండి 3 ఇంటూ ఏ మొత్తం రాసుకోవాలి 2ab ప్లస్ 3c. అప్పుడు 3 తో ఫస్ట్ పదాన్ని మల్టిప్లై చేయాలి 3 తో సెకండ్ పదాన్ని మల్టిప్లై చేయాలి. 3 2 జా 6ab ప్లస్ 3 3 జా 9c. సో ఈ విధంగా బీజీయ గణితంలో బీజీయ సమాసాన్ని ఒక నంబర్ తో మల్టిప్లై చేసినప్పుడు ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ అట్లాగే డివిజన్ భాగహారాన్ని చూసుకుంటే సపోజ్ 8a² bc is divided by 4ab అన్నారు. 8a² bc is divided by 4ab అంటే అప్పుడు ఏంటంటే మనము దీన్ని భిన్న రూపంలో తీసుకుంటే
ఇది ఎలా ఉంటుందండి భిన్న రూపంలో 8a2bc ఏమో లవము 4ab ఏమో హారంలో వస్తుంది 8a2bc డివైడెడ్ బై 4ab అప్పుడు ఏమవుతుందండి మనకి న్యూమరికల్ పార్ట్ లో మనకి కటింగ్ వస్తుందా ఒకే కోలో వెళ్తాయా చూసుకోండి 4 1 జా 4 2 జా a2bc లో ఒక b క్యాన్సల్ a2 అంటే అర్థం ఏంటండి రెండు ఏలు ఉంటాయి కింద ఒక a క్యాన్సల్ ఇంకా మిగిలేది ఏంటండి ac అంటే మనము ఎట్లాగైతే అంకగణితంలో చేసుకుంటామో అంకగణితంలో డివిజన్ చేస్తామో అదే మెథడ్ లో ఉంటుంది సో ఇంకొకసారి చూడండి 2 ఉంది 2ac సారీ ఓకే సో 8a2 సో ఈ విధంగా 8a2 b2 c2 డివైడెడ్ బై 2abc అన్నమాట సో 8a2 b2 c2 డివైడెడ్ బై 2abc సేమ్ అంకగణితంలో మనకు కటింగ్ అనేది ఎలా ఉంటుందో అదే పద్ధతి బీజగణితంలో కూడా మనం వాడుకుంటాము 2 1 జా 2 4 జా 8 1a 1a 1b 1c cancel so remaining is 4a b c సో ఈ విధంగా మనకి బీజగణితంలో కూడా 4 చతుర్విధ ప్రక్రియలు ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ ని మనము చూస్తాము ఓకే